జూలై 17, 2024 అంగన్వాడికి సంబంధించిన దిగుమతి ధరలు ఎలా ఉండబోతాయన్న దానిపైన చిన్న విశ్లేషణ కార్యక్రమం. ఇక దిగుమతి విషయానికి వస్తే ఇప్పటివరకు నేను అంగన్లు ఎస్ఎల్యు మండి దేవా గారితో మరియు మోహన్ రెడ్డి మండి తలారి గోపి గారితో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారం ఒకసారి బేరీజ్ చేస్తే క్రోడీకరిస్తే నిన్నటిది పోలిస్తే ఇవాళ టీవీఎస్ మండికి అయితే బాగా పెరిగింది. మొత్తం మీద అంగన్వాడిగా దిగుమతి బాగా పెరిగిందని చెప్పాలి. అది భార్య లేదా స్వల్పంగా అన్నది, ఎందుకంటే ఇంకా అక్కడ దిగుమతి అవుతున్నాయి కాబట్టి చెప్పలేము. ఇక ధరలు ఎలా ఉంటాయి అని ఆలోచించే ముందు చెప్పుకునే ముందు మదనపల్లి అయితే నేడుతో పోలిస్తే వాళ్ళ ధరలు తగ్గింది. ఆ విషయం మీకు అందరూ తెలిసిందే. అయితే క్వాలిటీ ఉన్న ఈ మీడియం క్వాలిటీ ధర బాగా తగ్గింది. 12 నిన్నైతే 12, 13, 11 ఈ టమాటాలు లేవు మార్కెట్లో. ఇవాళ ఈ మీడియం కానీ 11, 12 మాత్రం వెళ్ళడం జరిగింది. క్వాలిటీ ఉన్న కాయలన్నీ 1400 రూపాయల దగ్గర నుంచి 15, 16 దీనికి ఏమాత్రం తగ్గలేదు. అయితే నిన్నట్లాగా మైమరిపించే లాట్లు ఇవాళ 2000, 2100 పడలేదు. 1750కి పరిమితమైంది. కేవలం ఒక మండీలో మాత్రం 2000 వెళ్ళింది. మొత్తం మీద చూస్తే మొదటి మాటలు ఇవాళ రెండుతో పోలిస్తే ధర బాగా తగ్గింది. క్వాలిటీ కాయల ధర తగ్గలేదు, అది కూడా రెండుతో పోలిస్తే తగ్గింది. ఇక అంగళ్ళ విషయానికి వస్తే ఇక్కడ తాజా కాయలు ఢిల్లీ మార్కెట్ ఇవాళ టమోటాలు అమ్మలేదు. నాగపూర్ సెలవు శుక్రవారము. మదనపల్లి క్వాలిటీగా ధర ఏమాత్రం తగ్గలేదు కాబట్టి అంగళ్ళలో కూడా 13, 14, 15, 16 ఈ ధరకైతే ఏమి ఢోకా లేదు. కాకపోతే నిన్నట్లాగా మురిపించే ఈ 2000, 2200, 2300 ఈ ధరలు పడవా అనేది మాత్రం ఇవాళ చూడాలి. ధరలైతే ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉన్న కాయలన్నీ 13, 14, 15, 16 ఈ ధరలు ఏమాత్రం తగ్గదు. మైమరిపించే లాట్లు మాత్రమే మనం ఇవాళ అంగళ్ళ మార్కెట్లో ఎదురు చూడాలి. ఇది ఈరోజు అంగన్వాడికి సంబంధించిన దిగుమతి మరియు ధరలు ఎలా ఉండబోతుంది దానిపైన చిన్న అంచనా. అది ఒక్కోసారి ఫలించవచ్చు, ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీ భవ.